యేసుక్రీస్తు వారు వేల సంవత్సరాల తర్వాత అరణ్యంలో ఉన్నారు. అపవాది చేత నేరుగా శోధించబడుతున్నాడు. నేరుగా ఎట్లా జయించాడండి ఆయన? మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో చెప్తున్నాడు. దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు. మళ్ళీ అపవాది వాక్యంతో వచ్చాడు. నువ్వు దూకే 91వ కీర్తనలో చెప్పాడు కదా, దోతలు పట్టుకుంటారని, నువ్వు దూకే, నీ దేవుడైన యెహోవాను శోధింపకూడదు అని బైబిల్లో ఉంది అని చెప్పి మరలా శోధించాడు. నాకు నమస్కారం చేయాలి, దేవుని తప్ప ఎవరికి ఆరాధన చేయకూడదు, పో సాతానా, ద్వితీయోపదేశకాండంలో అనేటువంటి వచనాలని ఆధారం చేసుకుని ఆయన మాత్రం ఆరాధించాలి, ఆయనకు మాత్రం నమస్కారం చేయాలి. ఎట్లా జయించాడు? యేసుక్రీస్తు వారు దేవుడై ఉండి ఆయన పరమును విడిచి ఈ లోకంలోకి వచ్చి ఈ బ్యాటిల్స్ని ఎట్లా జయించాడు? వాక్యంతో జయించాడు. దేవుడే ఈ లోకంలో నరునిగా ఈ శోధన జయించినప్పుడు వాక్యంతో జయిస్తే నీకు నాకు వేరే ఆప్షన్ ఏమని చెప్పండి? దేవుని గూర్చిన జ్ఞానము, టీచింగ్ చాలా ప్రాముఖ్యమైనది. అబ్రహాము ఆ టీచింగ్ని మనసారా తీసుకున్నాడు. అబ్రహాము ఈ బోధలో ఎదిగాడు, వెంటనే అడాప్ట్ చేసుకున్నాడు. వెంటనే మెల్కీసెదెకు దగ్గర 2 నిర్ణయాలు తీసుకున్నాడు. ఒకటి, మెల్కీసెదెకుకు దశంభాగం ఇస్తున్నాడు, ఆరాధన చేస్తున్నాడు. దేవుడు ఆయన ఎల్యోనని ఆరాధన చేస్తున్నాడు. ఆయన పొసెసర్ ఆఫ్ హెవెన్ అండ్ ఎర్త్ అని ఆరాధన చేస్తున్నాడు. తన దశంభాగాన్ని ఇవ్వడం ద్వారా ఆరాధన చేస్తున్నాడు, ఇచ్చుట ద్వారా ఆరాధన చేస్తున్నాడు.